నమస్తే ఎవ్రీవన్ అండ్ వెల్కమ్ టు మై వ్లాగ్. ఇవాళ లెక్క ప్రకారం నేను షోల్డర్, బైసెప్, ట్రైసెప్ ట్రైన్ చేయాలి కానీ నాకు బెంచ్ ఫుల్ గుంజుతుండే ఇవాళ కొంచెం. సో పాజ్డ్ రెప్స్ మాత్రమే ప్రాక్టీస్ చేద్దాం. ఒకసారి మన ఎక్స్ప్లోజివ్ పుష్ స్ట్రెంత్ ఎట్లుందో టెస్ట్ చేద్దామని లైట్గా 90 kgs వరకు 2-3 reps అట్లా టెస్ట్ చేసుకున్నా. తర్వాత డెడ్ లిఫ్ట్ గుంజేసరికి డెడ్ లిఫ్ట్ కూడా ఫాస్ట్గా 160 kgs ఎట్లా వస్తుందో చూసుకున్నా. 160 kgs వరకు వెళ్ళినా, లైక్ మరీ నా పిఆర్ టచ్ చేయాలని చెప్పి ట్రై చేయలేదు. సో మన ఎక్స్ప్లోజివ్ స్ట్రెంత్ ఒకసారి చూసుకున్నా ఇలా. అప్పర్ బాడీకి ఈ బెంచ్ ఇంకా డెడ్ లిఫ్ట్ అయినాక నెక్స్ట్ వచ్చేసి పులప్స్ అండ్ బార్ డిప్స్ అండ్ దేశీ దండ్. ఈ 3 10-10-10 లెక్క సూపర్ సెట్ పెట్టుకున్నా. సో ఒక్క సెట్లో 30 reps, 10 పులప్స్, 10 బార్ డిప్స్, 10 దేశీ దండ్. వెంటనే గ్యాప్ ఇవ్వకుండా 30 కొట్టి గ్యాప్ తీసుకుంటున్నా. అట్లా 150 అరౌండ్ వరకు వెళ్ళినాము. అక్కడ దాకా వెళ్ళి ఇంకా ఇట్లా అప్పర్ బాడీ మొత్తం మంచిగా పంప్ అయిపోయింది. ఈ 3 వేరియేషన్స్తోనే అసలు చాలా గ్రేట్ పంప్ వచ్చింది. మన స్లో ట్విచ్ ఫైబర్స్ మంచిగా ట్రైన్ అయినాయి దీంతో. మధ్యలో కొంచెం ఈజీ అనిపించేసరికి వెయిట్ కూడా యాడ్ చేసుకున్నా 10 kgs. సో పులప్స్తోని 10 kgs, 15 kgs ట్రై చేసి ఒకవేళ రెప్స్ రాకపోతే పులప్స్లో రెప్స్ రాకపోతే డిప్స్లో కంపెన్సేట్ చేస్తుండే, డిప్స్లో రెప్స్ రాకపోతే దేశీ దాంట్లోనే కంపెన్సేట్ చేసుకున్నారు. కాకపోతే ఒక సెట్లో మాత్రం 30 reps ఎట్లకెళ్ళి తీయాలి, అది టార్గెట్. 30 reps రాకుండా మరీ పడిపోయే స్టేజ్లో ఉండి ఇంకా అక్కడ ఆపేసిన అనమాట. సో గ్యాప్ ఇవ్వద్దు, ఈ మూడింటికి మధ్యలో గ్యాప్ ఇవ్వద్దు. సూపర్ సెట్ అంటే మంచిగా గ్యాప్ ఇవ్వకుండా తీయాలి. మొత్తం సెట్ అయినాక 30 reps అయినాక ఎంతసేపు అయినా గ్యాప్ తీసుకో, ఒక 2-3 minutes తీసుకోవచ్చు. గ్యాప్ తీసుకొని మళ్ళీ బ్యాక్ టు పుల్ మంచిగా ఉండే. నాకు పులప్స్, డిప్స్ కొట్టాలని ఫుల్ ఉండే, ఇలా బెంచ్ కూడా కొట్టాలని ఉండే. ఇంకా అప్పర్ బాడీ మొత్తం ఓవరాల్గా అప్పర్ బాడీ ట్రైన్ చేయాలని ఉండే. ఇంకా షోల్డర్ వర్కౌట్కి వచ్చేసరికి ఫస్ట్ మన సైడ్ లాటరల్స్తోని అటాక్ స్టార్ట్ అయిపోయింది. ఇక సైడ్ లాటరల్స్ ట్రైన్ చేసినాక వెంటనే మన షోల్డర్ ప్రెస్, ఇది ఫిక్స్డ్ వెయిట్ పెట్టిన, వెయిట్ ఎక్కువ తక్కువ చేయకుండా 30 kg డంబుల్స్ పెట్టుకొని 10 reps తీసుకుంటూ పోయినా. ఇంకా 10 reps ఎప్పుడైతే ఫెయిల్ అయిందో అక్కడ ఆపేసిన. అరౌండ్ 40-50 reps వచ్చిండే దీంతో. ఇది కూడా లో వాల్యూమే పెట్టుకున్నా, మరీ హై వాల్యూమ్ పెట్టుకోలే రెప్స్ అట్లా. సో లో వాల్యూమ్తోనే మంచిగా స్క్వీజ్ని ఎంజాయ్ చేసుకుంటా ఈ ఎసెంట్రిక్ని కంట్రోల్ చేసుకుంటా అయిపోయింది. దాని తర్వాత బైసెప్ ట్రైసెప్ ట్రైనింగ్ చేసిన. బైసెప్ ట్రైసెప్ వచ్చేసరికి మన ప్రీచర్ కర్ల్ ఇంకా ట్రైసెప్ ఓవర్ హెడ్ ప్రెస్, ఈ 2 సూపర్ సెట్ పెట్టుకున్నా. ఇది కూడా ఫిక్స్డ్ వెయిటే, మరీ ఎక్కువ తక్కువ వెయిట్ అటు ఇటు చేయకుండా రెప్స్ ఒకటి కాన్స్టెంట్ పెట్టుకుని ఉండే 10-10-10 reps అని. ఇవన్నీ చేసేసరికి మన డెడ్ లిఫ్ట్ బెంచ్ మొత్తం ఎనర్జీ కూడా తినేసింది. కాబట్టి కార్డియో ఇవ్వట్లేదు. విల్ సీ దట్ టుమారో. రేపు చూసుకుందాం. ఈ రోజుకైతే సెషన్ ఇంతటితో సమాప్తం. అండ్ థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.